హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఈరోజు ముఖ్యంగా భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్తత వాతావరణం. దీని మీద చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మీద వార్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా? సింధు జలాల నిలిపివేతపై అసలు ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? పాకిస్తాన్ మీద కావచ్చు, ఇండియా మీద కావచ్చు. అలాగే పాకిస్తాన్ స్ట్రెంత్ ఎంత, ఇండియా స్ట్రెంత్ ఎంత? దీని మీద మనతో విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పుల్దాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ ఉద్రిక్తతల పరిస్థితుల మధ్య నిజాలు ఎంత, నిజాలేంటి, అసలు ఏ ఏ ఏ కంట్రీకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. నమస్తే హరీష్ అన్న, రీసెంట్గా మీరు చూస్తున్నారు పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి పాకిస్తానే కాదు, ఈవెన్ ఇతర దేశాలన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి ఇండియా ఏం చేయబోతుంది అని. అలాగే ప్రతి ఇండియన్ కూడా ఇది చెయ్యాలి, ప్రతిసారి మనం చేతులు గుట్లు కట్టుకుని కూర్చోవడం కాదు, ఎంతసేపు మనం ఇంకా శాంతి శాంతి అంటమే కాదు, అదే దాన్ని అలసుగా తీసుకుని ఈరోజు మన దగ్గరకు వచ్చి అత్యంత హీనంగా అటు హిందువుల కాదా అని టెస్ట్ చేసి మరి చెక్ చేసి మరి చేసినటువంటి ఉగ్రదాడిని ఎలా చూస్తారు? ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య వార్కి సంబంధించినటువంటి ఇంకొక కీలకమైన అంశాన్ని నేను చెప్పాలి ఇక్కడ. అంటే మనకి అంతర్గతంగా బయట శత్రువు కంటే ఇంటి శత్రువుతోనే డేంజర్ హరీష్. మన ఇంటి పక్కన మనతో పాటు తిరిగే వాళ్ళలో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. విజయవాడలో మెకానిక్కులు, అడుక్కు తినేవాళ్ళు, కార్మికులు, ఇలాంటి వాటిల్లో స్లీపర్ సెల్స్ని గుర్తించారట. దుర్మార్గం ఏంటంటే మన భారతదేశంలో మనతో పాటు ఉండేవాడే మనల్ని చంపేందుకు స్లీపర్ సెల్గా మారున్నారు. ఇలాంటి వాళ్ళతో పోరాటం కష్టం హరీష్. పాకిస్తాన్తో పోరాటం కష్టమేం కాదు. పాకిస్తాన్ని వారాల్లో పడుకోబెట్టచ్చు. కానీ భారతదేశంలో ఉన్నారు చూసావా దుర్మార్గులు, దొంగనాడ్యుడుకులు, ఆ యదవల్ని, ఆ దుర్మార్గుల్ని మనం శిక్షించకపోతే ఎప్పుడు దీన్ని ఇలాగే మనకు ఉంటుంది. ఎందుకంటే మనకిప్పుడు ఆ 5-6 ఉగ్రవాదులు వచ్చారు. వాళ్ళు ఎలా రాగలిగారు? వాళ్ళు ఎంటర్ అవటానికి మనోళ్ళ సహాయం, ఎవరు సపోర్ట్ చేశారు? భారతీయులు. మనోళ్ళు అంటే భారతీయులు ఎంటర్ కావటానికి వాళ్ళు సహకారం, వాళ్ళు ఉండటానికి వాళ్ళు సహకారం, వాళ్ళు తినటానికి అన్నింటికి కూడా చేశారు, సాయం చేశారు. ఇంకా చెప్పాలంటే తిరుపతిలో దివంగతుడు చనిపోయిన ఆయన మధుసూదన్ గారి సతీమణి చెప్తా ఉన్నారు, ఏదో జరుగుతోందని పారిపోవడానికి ఏం లేదమ్మా, టపాకాయలు పేలుతున్నాయి అంతే, ఇది సహజం, ఇక్కడ ఉండండి అని చెప్పి. అంటే చూసారా, అక్కడ కూడా చంపటానికి ఆ దుకాణదారులు కూడా హెల్ప్ చేశారంటే ఎంత దుర్మార్గులు ఉన్నారు, ఎంత నీచపు వెధవులు ఉన్నారు చూడు. సో వాళ్ళని మట్టు పెట్టాలి. మనకు అందరికంటే మనకి మన ఇంటి శత్రువులే మనకు డేంజరస్. అవును, నిజంగా. ఎందుకంటే పాకిస్తాన్ కూడా అదే కైండ్ ఆఫ్లో ఇండియాలో ఉన్నటువంటి సివిల్ సర్వీసెస్ అందరినీ కూడా యాక్టివ్ చేయటం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, చిన్నప్పటి నుంచే మదర్సాల నుంచి లేదా ఇంకొక దగ్గర నుంచి చాలా ఏరియాస్ నుంచి వాళ్ళందరినీ హైడ్ చేసుకుని ఇండియాలో ఉన్నటువంటి మన మీద, మతాల మీద, ప్రాంతాల మీద రెచ్చగొట్టే విధంగా ఇక్కడ పెద్ద స్ట్రాటజీ ఉంది. మనం గమనించాలా, గుర్తించాలా. లేకపోతే వాళ్ళు ఈసారి చేసింది చాలా టాక్టికల్గా చేశారు. ఏంటంటే నువ్వు హిందువా కాదా చూసి చంపేశారు. బట్టలిప్పి ప్యాంట్ ఇప్పి సుంతి చేసుకున్నాడా లేదా ఇడు చూసి చంపేశాడు. కల్మా చదువుతావా లేదా చదువుపో చంపేశాడు. చచ్చిన వాడిని కూడా మళ్ళీ తూటాలు పేల్చారంటే ఎంత కసిగా ఉన్నారు చూడండి. ఆడవాళ్ళని చంపం, పిల్లల్ని చంపం, కానీ మగవాళ్ళని మాత్రం చంపేస్తాం. అంటే ఎంత అంటే మీరు జీవితాంతం నరకం అనుభవించాలి, మీ ఇంటి పెద్ద కోల్పోయి మీరు నరకం అనుభవించాలి, మీరు పదే భారతం తిట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇలాగా హిందువుల మీద దాడి జరిగిందంటే హిందువులు రెచ్చిపోతారు, ముస్లింలని నానా మాటలు అంటారు, ముస్లింలు రెచ్చిపోతారు, ఇద్దరి మధ్య అంతర్గత యుద్ధం వస్తుంది. భారతదేశాన్ని మనం ఏమీ చేయలేము, వెంట్రుక కూడా పీకలేము ఇలాంటి దొంగ దెబ్బలు తప్ప. మనము భారతదేశాన్ని మనం నాశనం చేయాలంటే మనం ఏం చేయాలి అంటే దాదాపు 20 కోట్ల మంది
ముస్లిమ్స్ మన భారతదేశంలో ఉన్నారు కాబట్టి 150 కోట్లలో 20 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. అందులో వాళ్ళను విషపూరితం చేయాలి అనుకుని ఆల్రెడీ విషపూరితం చేసి పెట్టారు కొంతమందిని. అదే వాడు కనీసం భారత జెండా పట్టుకోవడానికి కూడా వాడు సిగ్గుపడుతున్నాడు అంటే ఈ వెధవల వాళ్ళని కాల్చి దొబ్బాలి. అవునా కదా? సో వాడు వందే భారత్ వందే మాత్రం అనరా అంటే వందే మాత్రం పాడాలంటే పాడట్లా. భారత్ మాతకి జై అనరు, వందే మాత్రం పాడరు. ఇలాంటి వెధవల్ని ముందు ఏరిపారేయాలి. అయితే పాకిస్తాన్ ఏం చేసిన ఉగ్రవాదులు అంటే ఇలాంటి వెధవలందరినీ తయారు చేసి పెట్టింది. మన దగ్గర ఆయన ఎవరు నిన్న పాపం హుస్సేన్ షా కాపాడాడు కదా, అలాంటి మంచి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి యదవులు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ వ్యూహం ఏంటంటే హరీష్, సో హిందువులు రెచ్చిపోయి మాట్లాడాల, మా మీద హిందువుల మీద దాడి జరిగిందని రెచ్చిపోయి ముస్లిమ్స్ని తిట్టాలా, తిడితే ముస్లిమ్స్ రెచ్చిపోయి మనల్ని తిట్టాలా, ఒక అంతర్గత యుద్ధం రావాలా. ఇది వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంతర్గత యుద్ధం ద్వారానే భారత్ను మనం ఆపచ్చు, కానీ లేకపోతే బహిరంగంగా మనం ఏమి పీకలేం వాళ్ళకి తెలుసు. అందుకోసం నేనేమంటున్నా అంటే హిందువులు సంయమనం పాటించండి, కానీ స్లీపర్ సెల్స్గా ఉండి మీ సాటి ముస్లింలలో కొంతమంది వెధవలు ఉండొచ్చు, కానీ చాలా మంది మంచోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మంచోళ్ళు హర్ట్ అయ్యేలాగా మనం మాట్లాడద్దు. వెధవల్ని దయచేసి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, సాటి ముస్లింలు మీరు భారతీయులు, నిజమైన భారతీయులు ఉంటే మీ పక్కనుండేవాడు వెధవైతే మీరే గుర్తించి వాడిని శిక్షించండి. తద్వారా నా సహోదరులైన మనందరం సహోదరులుగా ఉండాల్సిన ముస్లిమ్స్ అందరం కూడా మనం ఒక తాటి మీద ఉండాల్సిన అవసరం ఉంది. మీలో కల్ప్రిట్స్, కలుపు మొక్కలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మీరే అంటే మనం గుర్తించలేకపోవచ్చు, కానీ మీరు సాటి ముస్లింలుగా మీరు గుర్తించవచ్చు కదా. ఆ కలుపు మొక్కల్ని ఏరి పడేయండి. తద్వారా మీరు భారతదేశాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంది. హిందువుల కంటే సాటి ముస్లింలుగా మీకుంది, మీరు రక్షించాల్సిన అవసరం ఉంది హరీష్. అంటే నేను నా బాధ అంతా ఏంటంటే మనం ఇంటిని చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఉన్నాయని మనకి స్పష్టంగా అర్థమైంది. వాళ్ళ దాడి ఉద్దేశం అంతర్గత కుమ్ములాటలు రావాలని హరీష్. నిజమేనా? ఎందుకంటే వాళ్ళ ఆలోచన అది, కుట్ర ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఢీకొనే సత్తా మీరు అన్నట్టుగా వారం రోజులకు మించి వాళ్ళకి లేదు యుద్ధం చేసేదాన్ని. సో అలాంటి దాంట్లో ముఖ్యంగా మనం ఇండియాకి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఇండియా చేసింది వాళ్ళకి మనకు ఉన్నటువంటి సంబంధాల్లో సింధు జలాలకు సంబంధించినటువంటి దాన్ని ఆపివేయటం. ఇది వరకు ఇది అసలు ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు? ఆ సింధు జలాలు వెళ్ళడానికి ఒక బ్యారేజ్ ఉంది, ఆ బ్యారేజ్ అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. ఇది ఎన్ని రోజుల వరకు చేయగలుగుతారు? ఆ వాటర్ని డైవర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? దాన్ని అసలు వాళ్ళేమో ఇది ఇంటర్నల్ వార్గానే మేము డిసైడ్ అవుతున్నాం, ఇది మా మీద యుద్ధం ప్రకటించినట్టుగానే అనుకుంటున్నారు అన్నారు. అసలు దీంట్లో ఎంత పాసిబిలిటీస్ ఉన్నాయి? చాలా మంది పెద్ద పెద్ద మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య, కావాలంటే నేను బైక్ మీద వెళ్తాను, నేను కూడా అట్టే పడిపోతాను అంటున్న మేధావులు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీని మీద మాట్లాడేవాళ్లే. వాళ్ళకి ఆ మాత్రం బుర్ర సెన్సు ఏమీ లేదు వాళ్ళకి, వాళ్ళు కూడా మాట్లాడేవాళ్లే. చివరికి ఎంత సిగ్గుపోతుంది మనకి. అలాంటి వాళ్ళ ముందు ఈ కలుపు మొక్కల్లో వాళ్ళు కలుపు మొక్కలు నేనంటుంది. అయితే నేనేమంటానంటే హరీష్, ఆపాలనుకుంటే ఆపచ్చు, పెద్ద విషయం కాదు. ఆ మాత్రం టెక్నాలజీ లేకుండా, ఆ మాత్రం అవగాహన లేకుండా భారతదేశం ప్రకటన చేస్తుందా? ఇవాళ మరి నీళ్ళన్నింటినీ ఎక్కడ మనం ఆపగలం అనేది సహజంగా వచ్చే ప్రశ్నే. సో అది సహజంగా కామన్ మ్యాన్కి వస్తే ఓకే, కానీ అలాంటి కుహనా మేధావులకు వస్తేనే నాకు నవ్వు వస్తుంది. సో నేనేమంటానంటే హరీష్, ఎక్కడికక్కడ నీళ్లు మనం ఆ సింధు నది వెళుతుంది, ఆ నీటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. అవును, ఎక్కడికక్కడ ఆపి చెక్ డ్యాములు నిర్మించి మొత్తం మన వైపుకు మళ్లించుకుంటే అవదా? కానీ ఇది ఒక రోజులో అయ్యేది కాదు. కానీ దీనికి ప్రణాళికలు భారతదేశం ఆలోచించి పెట్టింది. ఇవాళ మెగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే మెగా ఇంజనీరింగే దాదాపు పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంది అక్కడ జమ్మూ కాశ్మీర్లో. అలా ఆ సింధు నది నుంచి నీళ్ళని ఏ రకంగా డైవర్ట్ చేయాలనే దాని మీద ప్రాజెక్ట్ చేస్తూనే ఉంది ఆల్రెడీ. అట్లాంటి కొన్ని ప్రణాళికలు నడుస్తున్నాయి మనకి. కాబట్టి ఒకవేళ అలా ఉన్నా కానీ మహా అంటే పెద్దగా వచ్చి మనం ఆపలేని పరిస్థితి ఉంటే వదిలేస్తారు, కానీ ఆపే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్కసారి వదిలేస్తారు. ఆపే పరిస్థితి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే డెఫినెట్గా ఇది ఆపినా ఆపకపోయినా, ఆపి ఒక్కసారి వదిలినా వాళ్ళకి కష్టమే, ఆపకపోయినా కష్టమే. 80% అయితే పాకిస్తాన్ జనాభా కూడా ఈ నది జలాల మీద బ్రతికేటోళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే భారతదేశం డెఫినెట్గా దానికి తగ్గ
ప్రణాళికలు భారతదేశం దగ్గర ఉంటాయి, అందుకే అది ప్రకటించింది తప్ప అంత అనాలోచితంగా మేము సింధు జలాలను ఆపేస్తామని ప్రకటించదు. ఇవన్నీ ఎప్పుడూ ఆలోచించరా? ఆలోచించారు. మన గౌరవనీయులు హర్ష కుమార్ గారికి వచ్చినంత డౌట్లు మీద వాళ్ళకి రావా? డెఫినెట్గా వస్తాయి. సో డెఫినెట్గా దానికి సంబంధించిన ప్రణాళికలు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. సింధు దళాలకు ఎట్లాంటి ఇబ్బంది అయితే లేదు. ఇకపోతే ఆర్మీకి సంబంధించినటువంటి స్ట్రెంత్కి రిపోర్ట్ కూడా మీ దగ్గర ఉంది. అసలు ఎంతవరకు ఉంది, ఎంతవరకు భారత్కి? అయితే ఇక్కడ 2 రకాలు హరీష్. నీ దగ్గర స్ట్రెంత్ ఉండడం వేరు, దాన్ని వాడడం వేరు. అవును. నీ దగ్గర 10 మంది రౌడీలు పెట్టుకుంటావా నువ్వు, లేకపోతే 10 మంది మనుషులు పెట్టుకుంటావా నన్ను కొట్టించడానికి? వాళ్ళని నువ్వు మామూలుగా ఎవడి పని ఎవడి జీవితం వాడు జీవిస్తుంటాడు. నీకు సందర్భం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఆ 10 మంది రండిరా ఇక్కడే ఉండండి, మన మీద దాడికి వస్తున్నాం, మనం రెడీగా ఉండాలని చెప్తావు. ఆ 10 మందిని పోషించడానికి నీ దగ్గర డబ్బులు ఉండాలిగా, ఆ 10 మంది తిండి పెట్టాలిగా. మామూలు రోజుల్లో అయితే వాళ్ళకి అంత అవసరం లే. ఇప్పుడు బలంగా వాళ్ళని ఫైట్ చేయాలంటే తిండి పెట్టాలిగా. 10 మంది ఉండడం వేరు, ఆ 10 మందిని పోషించడం వేరు. యుద్ధంలో కూడా నీ దగ్గర బలగం ఉండడం వేరు, ఆ బలగాన్ని పోషించడం వేరు. ఇవాళ పాకిస్తాన్కి సో విదేశీ మారక నిల్వలు $6.5 బిలియన్ మాత్రమే ఉన్నాయట. తద్వారా అవి సరిపోవు. ఆ తర్వాత ఆయిల్ రిజర్వ్స్, రిఫైనరీల్లో 58% మాత్రం పనిచేస్తారు, 42% పనిచేయట్లేదంట. తద్వారా వాళ్ళు ఈ వెహికల్స్కి ఇంధన అవసరాలు కూడా తీర్చలేరు. వెహికల్స్ కావాలి వాళ్ళకి, ఆర్మీ వెహికల్స్ ఏమైనా ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అవసరాలు తీర్చలేరు. ఇకపోతే ఫ్లైట్లు. సో ఈ ఇంధనం కూడా వైమానిక దళానికి సంబంధించి కావాల్సిన ఇంధనం కూడా 3 రోజులకు మించి లేదట వాళ్ళ దగ్గర. అంతకు మించి ఎక్కువ పని 3 రోజులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పనిచేస్తే 3 రోజులు పనిచేస్తారు, తర్వాత ఏం చేస్తుంది? పడుకుంటాయి. సో అలాగే వాళ్ళకు సైనికులు ఇప్పటికే చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారంట. చాలా మంది లీవుల్లో, చాలా మంది రిజైన్ చేసి వెళ్ళిపోవడం, అసలు దేశం దాటి వెళ్ళిపోతున్నారంట. ఎలాగో యుద్ధాలు వస్తే మనం బతికేది లేదు, సో ఆ మాత్రం దానికి వీళ్ళ దగ్గర సేవ చేయడం దేనికని చెప్పేసి చిన్నగా కొన్ని రోజులు ఉద్యోగం చేసి తర్వాత వెళ్ళిపోతున్నారంట. అలాంటి సిచ్యువేషన్లో, అంత బలహీనమైన సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉన్నది. ఇకపోతే బలూచిస్తాన్, హైబర్ పఖ్తూన్ఖవా 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 2 రాష్ట్రాలు అంతర్గత కుమ్ములాటలు బాగున్నాయి. వాళ్ళు సపరేట్ స్టేట్లు అడుగుతున్నారు, సపరేట్ దేశంగా మేము వెళ్ళిపోతాం అంటున్నారు. అక్కడ కూడా వాళ్ళు కూడా సహకరించే పరిస్థితి కనబడట్లా. ఓవరాల్గా చూస్తే మన దగ్గర మిలిటరీ ఫోర్సు భారతదేశంలో 51 లక్షలు ఉంటే వాళ్ళకి 17 లక్షలు మాత్రమే ఉంది మిలిటరీ ఫోర్సు, సగం కూడా లేదు. సో అట్లా దాంతోపాటుగా మనము 150 కోట్ల మంది పాపులేషన్ ఉంటే వాళ్ళు 25 కోట్ల పాపులేషన్. గ్లోబల్ మిలిటరీ ర్యాంకు చూస్తే వాళ్ళది 12వ ర్యాంకు, మనది 4వ ర్యాంకు. ప్రపంచంలో గ్లోబల్ మిలిటరీ ర్యాంకులో వాళ్ళది 12, మనది 4. సో 12 కూడా ఎట్లా వచ్చిందంటే వాళ్ళు ఉన్న దాంట్లో అడుక్కు తిన్నా పర్లేదు కాబట్టి, కానీ మిలిటరీకి మాత్రం ఎంతో కొంత పెట్టాలని పెడుతుంటారు. డెవలపింగ్ ఏం లేదు కదా, సో అట్లా డిఫెన్స్ బడ్జెట్ వాళ్ళు $7.6 బిలియన్ ఖర్చు పెడుతుంటే మనం $80 బిలియన్ ఖర్చు పెడుతున్నాం. సో అంత వేరియేషన్ ఉంది ఇక్కడ. సో ఇకపోతే ట్యాంక్స్ అంటే యుద్ధ ట్యాంకులు మన దగ్గర 2000, వాళ్ళ దగ్గర 2600 ఉంటే మన దగ్గర 4200 ఉన్నాయి. డబుల్ ఉన్నాయి, ఏదున్నా డబుల్ ట్రిపుల్ అట్లా ఉంటాయి అనమాట. ఆర్మర్డ్ వెహికల్స్ చూడండి 17,000 వాళ్ళ దగ్గర, 1,48,000 మన దగ్గర. సో ఎంత బలమైన పోనీ ఆ బలాన్ని ఉపయోగించగలిగిన వనరులు కూడా మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేవు. సో జీడిపిలో వాళ్ళది 43వ ర్యాంక్ అయితే మనది 4వ ర్యాంక్. సో ఏ రకంగా చూసినా వీళ్ళు 78,000 ఎయిర్ ఫోర్స్ అవి ఉంటే మన దగ్గర 3,10,000. ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర 1,300 ఉంటే మన దగ్గర 2,500. సో ఇట్లా మనకు ఏది తీసుకున్నాయి చెప్పచ్చు అనమాట, వేళ్ల మీద లెక్క పెట్టేసి అంతే, ఎన్ని రోజులు మనకి చేయగలం అంతే అంతే. అంటే ఇంత ఉంది. ఒకటేంటంటే వాళ్ళ దగ్గర బలం మనకంటే, వాళ్ళ దగ్గర ఉన్నదానికంటే మన దగ్గర 3 నుంచి 4, 5 రెట్లు 10 రెట్లు కూడా కొన్ని ఎక్కువ ఉన్నాయి. కానీ అదే సమయంలో వాళ్ళు దాన్ని పోషించడానికి వాళ్ళకి శక్తి సరిపోదు, మనం దాన్ని పోషించవచ్చు, శక్తి సరిపోతుంది. నిల్వలు ఉండాలి కదా దేనికైనా. సో అది డబ్బులు కావచ్చు, ఇంధనం కావచ్చు, వైమానిక దళ ఇంధనం కావచ్చు, ఇవన్నీ ఉండాలి కదా. అవన్నీ వాళ్ళ దగ్గర అనుకున్నంత మేర లేదు. బట్ ఇలాంటప్పుడు పాకిస్తాను యుద్ధం చేస్తుందా అంటే అంత డౌటే. అంత దమ్ము ధైర్యం పాకిస్తాన్కి లేదు. ఉడత ఊపులు అంటారు కదా, నేను లేస్తే మనిషిని కాదంటారు, వాడు లేసేది లేదు, వాడు మనిషి కాదు. సో ఆ రకమైన వ్యవహారం పాక్లో ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఇది యుద్ధం దాకా పోదు హరీష్. కాకపోతే ఈ ప్రతీకారం ఎట్లా తీర్చుకోవాలనేది ఒక్కటే ఇక్కడ ప్రధానమైన పాయింట్. సో గతంలో లాగా మన మీద ఏదో చేశారు, మనం ఒకసారి అలా చేసి వద్దామని భారతదేశం అనుకోవట్లే. ఈసారి కొంచెం భిన్నమైన ఆలోచనలో ఉంది.
ప్రపంచ దేశాలు హరీష్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది కేవలం బలంతో కొట్టడం కాదు, బుద్ధితో కొట్టాలని భారతదేశం యోచిస్తుంది. బుద్ధితో ఎట్లా కొడుతుంది? ఇప్పటికే దాదాపు 20 దేశాలు గో హెడ్ మేము ఉన్నాం అని అంటున్నాయి. మీరు ఏ చర్యను తీసుకుని మేము మద్దతు ఇస్తా ఉంటాం. ఐక్యరాజ్య సమితి ఆందోళన చెందుతోంది, వద్దు యుద్ధం వద్దు యుద్ధం వద్దు అంటుంది. కానీ బట్ అనేక దేశాలు ముందుకు కదలండి మేము చూసుకుంటాం. పాకిస్తాన్ ఇజ్రాయెల్ విషయంలో కానీ ఇజ్రాయెల్ హమాస్ని తుక్కు కొడుతుంటే ఏం చేశారు? ఏం చేయట్లేదు కదా. ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి? ఇజ్రాయెల్కే మద్దతుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ఏమి చేయలేదు. ఇప్పుడు భారతదేశం కూడా పాకిస్తాన్ మీద ఏమైనా చేస్తే ఎవ్వడు ఏం చేసేది లేదు, అందరూ మద్దతు ఇస్తారు. ఒకటి. పాయింట్ 2 ఏంటంటే భారతదేశం విదేశాంగ విధానం చాలా బలంగా ఉంది. సో అన్ని దేశాలు ఇవాళ మనల్ని కాదనే పరిస్థితి, ఈవెన్ చైనా కూడా మనల్ని కాదనే పరిస్థితి లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులకు మీరు చూస్తే చైనా కూడా భారతదేశంతో స్నేహహస్తం కావాలని కోరుకుంటుంది. బికాస్ ఆఫ్ అమెరికా. అమెరికా చైనాకి వ్యతిరేకంగా మారడంతో ఈ సుంకాలు వ్యవహారాలు ఉన్నాయి కదా, వీటితోటి మనం భారతదేశాన్ని దగ్గర చేసుకుంటే బెటర్ కదా, మన పక్కనే ఉందని మంచిగా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఈ టైంలో మన స్నేహితులా కాదా పక్కన పెడితే, ఈ టైంలో పాకిస్తాన్ కోసం వాళ్ళు అనవసరంగా గెలుచుకోరు. కాబట్టి ప్రపంచ దేశాలే మనకు మద్దతు ఇస్తున్నప్పుడు చైనా మాత్రం పాకిస్తాన్కి ఇస్తుందా? ఇవ్వదు కదా. విదేశాంగ విధానం చాలా బలంగా ఉంది హరీష్. కాబట్టి ఒంటరిని చేస్తా, ఫస్ట్ పాకిస్తాన్ని ఒంటరి చేయడం, ఒంటరి చేసిన తర్వాత అదును చూసి కొట్టడం. ఈసారి కొడితే అట్టా ఇట్టా ఉండదు అబ్బాయి. ఈసారి కొడితే ఏంటంటే పిఓకేని తిరిగి మన వైపు తెచ్చుకునేలా కొడతారు అనేది ఎవ్రీ ఇండియన్ డ్రీమ్. అది ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తున్నది, ఆశిస్తున్నది. భారతదేశం మధ్యలో పెద్దల మధ్యలో ఉన్నది కూడా ఏంటంటే ఈసారి కొడితే కొన్ని కిలోమీటర్ల మేరకు మళ్ళీ మన భూభాగాన్ని మనం తెచ్చేసుకోవాలి. పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, దాంట్లోంచి ఎంతో కొంత మనం పట్టుకొచ్చేయాలి అబ్బాయి అనుకుంటున్నారు అనమాట. కాబట్టి డెఫినెట్గా ఈసారి ప్రణాళికలు చాలా భిన్నంగా ఉంటాయి హరీష్, గతంలో లాగా ఉండవు. సో వాళ్ళు ఊహించినట్టుగా మన మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసేస్తారు ఇట్లయితే నేను అనుకోను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఊహించలా సర్జికల్ స్ట్రైక్ అలా చేస్తుంది భారతదేశం అని ఊహించలా. కాబట్టి వాళ్ళంతా అప్రమత్తంగా లేరు. కానీ ఇవాళ అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళు ఇన్ని రోజులు ఉంటారు అప్రమత్తంగా. డెఫినెట్గా అదును చూస్తుంది. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంది. అదును చూస్తుంది. చూసిన తర్వాత సరైన దెబ్బ కొడితే ఈసారి అట్టా ఇట్టా ఉండకూడదు అనేది వాళ్ళ భారతదేశంలో పాకిస్తాన్ అనేది కనిపించకూడదు అని చెప్పేసి చాలా మంది. సో అట్లా జరగకపోయినా మొత్తం మీద అయితే మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని అయితే తెచ్చుకునే ప్రయత్నం. ఇది ఒక సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం అంటుంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని దెబ్బ కొడితే మళ్ళీ మంది మనకు వచ్చేసినట్టుగా కొడతారు అనేది నిజంగా ఒక చర్చ జరుగుతా ఉంది. మనం ఇచ్చి పడేసిన పాకిస్తాన్నే అవసరమైతే పిఓకే సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ కూడా తీసుకొచ్చాం అవసరం. ఇంకోటి కూడా బంగ్లాదేశ్ లో కూడా త్వరలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. ఓకే. సో హసీనాని మళ్ళీ అక్కడ ప్రధానమంత్రి చేసే వ్యూహం భారతదేశం అమలు చేస్తూ ఉంది. సో మనకి ఎందుకు అంటే విదేశాంగ ఎప్పుడు మనం అనుకుంటుంటాం కదా, మోదీ ఎప్పుడు చూస్తే ఏంటయ్యా ఆయన విదేశాలు తిరగడమే పని అంటే, తిరగడమే పని కాదు, అదొక వ్యూహం. ఆ విషయం తెలియక ఆయన ఎప్పుడు విదేశాలు తిరుగుతుంటారని అదొక వ్యూహం. మన దగ్గర డబ్బులు లేకపోయినా 10 రూపాయలు ఒకటి సహాయం చేసి వాడిని మంచి చేసుకుంటాం. అంటే చాలా మంది ఇంతకుముందు మోదీ గారు ఏంటి మతం అని, లేదంటే పాకిస్తాన్ మీద యుద్ధం అన్న, పాకిస్తాన్ గురించి ఎక్కువగా వీళ్ళు టార్గెట్ చేస్తారనో అని అనుకుంటారు. కానీ అసలు నిజంగా మోదీ గారు అసలు పాకిస్తాన్ని పట్టించుకోవాలి. ఆయన ఈ 10 సంవత్సరాలు కూడా పాకిస్తాన్ని అసలు కరేపాకు తీసినట్టు పక్కన పడేసి ఆయన ఇండియాని డెవలప్ చేయటం, ప్రపంచ దేశాలని దగ్గర చేసుకోవటంలోనే ఎక్కువ దృష్టి పెట్టారు. అవునా కాదన్న? ఎందుకంటే ఇది పాకిస్తాన్కి చాలా పెద్ద ఎదురుదెబ్బ అయింది. డెఫినెట్గా. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఫైనల్లీ యుద్ధం దాకా రాదు అంతే. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం లిఖించే విధంగా విజయం అయితే వస్తుంది. కాకపోతే యుద్ధం రాకపోయినా యుద్ధం కలిగించే భయాన్ని అయితే తెప్పిస్తుంది, పాకిస్తాన్కి కలిగిస్తుంది. ఇప్పటికే వాళ్ళు వణుకుతున్నారు. సో నాకు తెలిసి మళ్ళీ రాజీ ఫార్ములాకి వచ్చి ఏదో జరుగుతుంది అనుకుంటున్నా. బట్ ప్రతీకారమే తీర్చుకున్న తర్వాతే రాజీ. ఇప్పుడు రాజీ లేదు, ఏం లేదు. ముందు ఒక దెబ్బ కొట్టిన తర్వాత అప్పుడు రాజీ చేసుకుందాం అంటారు. అది రైట్ అన్న. థ్యాంక్ యూ. సో ఇదండి ఈరోజు
నిజంగా అంటే భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని చాలామంది అనుకుంటున్నారు, ఇక్కడ వారు వన్ సైడ్గానే ఉంటుంది అని చెప్పి మనకి కిరణ్ పోల్దాస్ గారి రూపంలో, ఆయన విశ్లేషణ రూపంలో ప్రతిదీ కూడా అటు వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తి నుంచి మొదలు పెడితే ఆర్థికంగా వాళ్ళకు ఉన్నటువంటి వనరులు అన్నిటి గురించి కూడా మనకి చాలా క్లుప్తంగా అందజేశారు. థ్యాంక్ యూ.